చలికాలంలో ఎక్కువగా దొరికే ఈ రెడ్ క్యారెట్స్తో గాజర్ హల్వా చేసుకొని తినాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ హల్వా అంటేనే నెయ్యి, పంచదార, పాలు కదా. అవన్నీ హల్వాలో ఎక్కువగా వేయాల్సి వస్తుంది. అంత పంచదార, నెయ్యి, పాలు, ఇంకా ఫుడ్ కలర్స్ ఇవన్నీ బాగా ఎక్కువ టైం కుక్ చేసి తీసుకోవడం వలన మనకి ఎక్కడ లేని రోగాలన్నీ వస్తాయి. అందుకని ఈరోజు మీ అందరి కోసం ఒక హెల్తీ గాజర్ హల్వాని చేసి చూపించబోతున్నాను. ఏంటి, నెయ్యి, పంచదార, పాలు లేకుండా హల్వానా? అసలు టేస్ట్ బాగుంటుందా అని అనుకుంటున్నారా? అస్సలు టేస్ట్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే రెసిపీ ట్రై చేశాకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న కుట్టి వెరైటీస్. వీళ్ళు చూపించిన రెడ్ క్యారెట్స్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటాయి. ఈ క్యారెట్స్ అయితే నేను 1/2 కిలో తీసుకున్నాను. వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా తురుముకొని పెట్టుకోండి. అలాగే 1 కప్పు డేట్స్ని కూడా తీసుకోవాలి. ఇంకా పచ్చి కొబ్బరిని ఈ విధంగా నీట్గా పీల్ తీసి పెట్టుకోండి. పైన గార్నిష్ కోసం కిస్మిస్, కాజు, బాదం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ హల్వాని. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే 15 to 20 మినిట్స్లో మనకైతే హల్వా రెడీ అయిపోతుంది. మనం ఇలా గింజలు తీసి పెట్టుకున్న డేట్స్ని ముందుగా కొంచెం గోరువెచ్చటి వాటర్ వేసి ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి ముక్కలన్నిటిని కూడా మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసి కొబ్బరి పాలని తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ హల్వా కోసం మందంగా ఉన్న ఒక కడాయిని పెట్టుకొని అందులో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని కూడా ఇలా వేసుకోవాలి. మీరు నెయ్యి, ఆయిల్ ఇలాంటివి ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా తురుముని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి 10 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి. 10 మినిట్స్లో క్యారెట్ మొత్తం చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న డేట్స్ అన్నిటినీ స్మూత్గా పేస్ట్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత చూడండి, క్యారెట్ మొత్తం చక్కగా మగ్గిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న డేట్స్ పేస్ట్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. డేట్స్ పేస్ట్ మీకు స్వీట్నెస్ సరిపోకపోతే ఇందులో కొద్దిగా బెల్లం ముక్కను కూడా వేసుకోవచ్చు. నార్మల్గా స్వీట్ తినే వాళ్ళకైతే డేట్స్ పేస్ట్ స్వీట్నెస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి. ఎక్కువ టైం కుక్ చేయాల్సిన అవసరం లేదు. 2 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత చూడండి, డేట్స్ పేస్ట్ మొత్తం కూడా మంచిగా క్యారెట్లో అబ్జర్వ్ అయిపోయింది. ఇలా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మన హల్వా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని కొద్దిగా యాడ్ చేసుకోండి. కొబ్బరి పాలని ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకున్న క్వాంటిటీకి సరిపడేటట్టు ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బాగా ఒకసారి మిక్స్ చేసి ఇలా మూత పెట్టి ఆవిరికే కొబ్బరి పాలని ఉడకనివ్వండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, గ్యాస్ని అసలు ఆన్ చేయొద్దండి. గ్యాస్ ఆఫ్లోనే ఉండాలి. అందులో ఉన్న వేడికి కొబ్బరి పాలు చక్కగా కుక్ అయిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొంచెం సాల్టు, 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, కొద్దిగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. కానీ స్కిప్ చేయొద్దండి, వేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని గీలో ఫ్రై చేసి వేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ ఇలా హార్డ్గా డ్రై ఫ్రూట్స్ని తినలేమనుకుంటే నానబెట్టిన తర్వాత కట్ చేసి వేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. ఎంతో సింపుల్గా, ఇంకెంతో హెల్దీగా, ఒక్క చుక్క కూడా నెయ్యి, పంచదార, పాలు యూజ్ చేయకుండా
తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ స్వీటు అసలు ఎవరైనా సరే తినవచ్చు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు, అంత హెల్దీ రెసిపీ. స్వీట్స్ తినాలని అనిపించడం తప్పు కాదు, మనం తినే పద్ధతిని మార్చుకుంటే చాలు, స్వీట్ ఎలాగైనా తినొచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.